ఇది నేపాల్ కి చెందిన స్టూడెంట్ వీడియో. To any international bodies who are seeing this, our country is being raided by terrorism. We need help. నేపాల్ లో పార్లమెంట్ కూల్చబడింది అండ్ సుప్రీం కోర్ట్ కాలిపోయింది. దాంతో పాటు వచ్చేసి అక్కడున్న ప్రైమ్ మినిస్టర్స్ అండ్ హోమ్ మినిస్టర్స్ వాళ్ళ ఇండ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే నేపాల్ కి చెందిన జెన్జీ స్టూడెంట్స్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ కోసం గవర్నమెంట్ ని పర్మిషన్ అడిగారు. కానీ జెన్జీ పీపుల్ కే తెలియకుండా ఈ ప్రొటెస్ట్ లో చాలా మంది హంతకులు ఎంటర్ అయ్యారు. ఒకసారి ఈ వీడియో చూడండి. Prime Minister head office was also burned, and I think that was unnecessary. And that was not done by the Gen Zs. That was done by the opportunities. నిజానికి ఇదంతా హంతకులు చేసిన ప్లానింగ్. 30-40,000 ప్రొటెస్టర్స్ మధ్యలో చాలా మంది హంతకులు ఎంటర్ అయ్యి సుప్రీం కోర్టు అండ్ పార్లమెంట్ మీద దాడి చేశారు. ఈ దాడిలో ఆల్మోస్ట్ 60,000 క్రిమినల్స్ ఎవిడెన్స్ మాయమైపోయాయి. దాంతో పాటు వచ్చేసి జైల్లో ఉన్న 13,000 క్రిమినల్స్ పారిపోయారు. అండ్ అక్కడున్న పశుపతినాథ్ టెంపుల్ ఎక్కి చాలా మంది గలీజ్ పనులు చేశారు. ఇదంతా చూస్తుంటే ఇది అసలు జెన్జీ పీపుల్ చేసిన పని కాదని అర్థమైపోతుంది. అండ్ దీన్ని టోటల్ గా కవర్ చేస్తుంది వెస్టర్న్ మీడియా. అండ్ ఈ ప్రొటెస్ట్ మధ్యలో చాలా మంది ఈ బాలేంద్ర షాని ప్రైమ్ మినిస్టర్ చేయాలని స్లోగన్స్ చేస్తున్నారు. నిజానికి ఈ బాలేంద్ర షా అనేటోడు పాకిస్తాన్ కి సపోర్టర్. నెక్స్ట్ ఇండియాలో కూడా సేమ్ ఇలాంటి ప్రొటెస్ట్ చేయాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. ఇది పాసిబుల్ అవుతుందా? అయితే మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేయండి.